ఇశ్రాయేలీల పండుగలలో మూడవ పండుగ ప్రథమ ఫలముల పండుగ. ఈరోజు ప్రథమ ఫలముల పండుగను గూర్చి మనం ధ్యానించబోతున్నాం. రాగల మరో 3 సెషన్స్లో చాలా చక్కటి సందేశాన్ని పరిశుద్ధాత్ముడు ఆయన లేఖనాలు ధ్యానిస్తూ ఉండగా ఆయన ప్రత్యక్షత ప్రభువు అనుగ్రహించారు. దయతో ఎవరూ మిస్ కాకండి. కుటుంబాలతో కలిసి లైవ్ వీక్షిస్తున్నారు. ఇంకా అనేకులు వీక్షించినట్లుగా మీరు ఇప్పటికే ప్రోత్సహిస్తున్నారు. ఇంకా అనేకులు విన్నట్లుగా ప్రోత్సహించగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. పస్కా పండుగను గూర్చి మనం విన్నాం. పులియని రొట్టెల పండుగను గూర్చి మనం విన్నాం. ఈరోజు ప్రథమ ఫలముల పండుగను గూర్చి మనం ధ్యానించబోతున్నాం. దీనికి ఒక చిన్న మూలవాక్యం మీకు జ్ఞాపకం చేసి ఆ తర్వాత ప్రథమ ఫలముల పండుగను గూర్చి మనం ధ్యానించుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 56వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి ఈ మాట అందరూ చెప్పండి. వారు యేసును వెదకుచు దేవాలయములో నిలవబడి, మీకేమి తోచుచున్నది? ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. రైట్ బిడ్లరా, ఈ సంభవం యెరూషలేములో పండగ జరుగుతున్నటువంటి రోజు. అది ఏ పండుగ అంటే పస్కా పండుగ. పై వచనంలో ఏమని రాసిందంటే, పస్కా పండుగకు ముందే, అంటే పస్కా పండుగ ఇంకా రాకమునిపే 2-3 రోజుల్లో పస్కా పండుగ వస్తుంది అని అనగా, యెరూషలేము చుట్టూత పల్లెల్లో ఉండే ప్రజలు పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చారు. బహు జన సమూహం పస్కా పండుగకు వచ్చారు. ఈ పస్కా పండుగకు వచ్చిన ఇజ్రాయేలీలు లేక పండుగను ఆచరించడానికి వచ్చిన ప్రజలు పండుగ దినాల్లో యేసును వెతుకుతున్నారు. విన్నాం కదా. అసలు ఎంత మర్మగర్భితమైన మాటో ఇది. ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు. పండగ దినాలలో యేసును వెతుకుతా ఆయన పండగకు రాడా ఏమి? పండుగలలో యేసును వెతుకుతున్నారు. వెతుకుతూ పండుగలలో ఈ పండుగకు యేసు రాడా ఏమి, ఆయన కనపడడా ఈ పండుగలో అని అనుకుంటున్నారు. బిడ్డలారా, యేసు లేకుండా పండగ జరగదు కదా. ప్రతి పండుగకు ఆయన వచ్చారు. ఆ పండుగలో యేసుక్రీస్తు వారు కనపడ్డారు. వింటున్నారా? పండుగకు వచ్చి యేసును వెతుకుతున్నారు. వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, పస్కా పండుగను మనం చదివేటప్పుడు పస్కా పండుగలో యేసును మనం వెతుకుతున్నాం. కనపడ్డారా లేదా? కనపడ్డారు. పులియని రొట్టెల పండుగలో ఆ పండుగను ధ్యానిస్తూ వెతికాం. ఎవరిని? పండుగలో మరుగై ఉన్న ద హీరో యేసుక్రీస్తు ప్రభువారు. పండుగలలో యేసును వెతుకుతున్నారు. పస్కా పండుగను వెతకండి, యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతారు. ఆమేన్. పులియని రొట్టెల పండుగను వెతకండి, యేసుక్రీస్తు ప్రత్యక్షం అవుతారు. ఈరోజు మనం ధ్యానించబోతున్నాం ప్రథమ ఫలముల పండుగ. విచిత్రం చూడండి, ఈ ప్రథమ ఫలముల పండుగను మనం వెతుకుతూ ఉంటే ఈ పండుగలో కూడా యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. వారన్నారు, ఈ పండుగకు యేసు రాడా ఏమి? వెతుకుతూ అన్నారు. వచ్చాడు. ఆ పండుగలో యేసు వారికి కనపడ్డాడు. మనం ఇప్పుడు ప్రథమ ఫలముల పండుగను వెతుకుతూ ఉంటే ఆ పండుగలో యేసుక్రీస్తు వారు మనకు కనపడతారు. ఎలా? విధానం చూద్దాం. ఈ ప్రథమ ఫలముల పండుగను గూర్చి లేవి ఖండం 23వ అధ్యాయం
ఒక్కసారి అమ్మ చదువు తల్లి. లేవీకాండం 23వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు బహు విలువైన మాటలు. చదువు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. నీ మొదటి పంటను కోయినప్పుడు, దాని పంటను కోయినప్పుడు నీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలను. ఓకే. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. యెహోవా మిమ్మును అంగీకరించున్నట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనును అల్లాడింపవలెను. అల్లాడింపవలెను అంటే వేవ్డ్ అని రాసి ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఇలా కదుపుతూ ఉండాలి. అయ్యా పన తీసుకొచ్చాను, ఇది ప్రథమ ఫలం చూడయ్యా యాజకుడా అని ఆ పనను పిడికిడితో పట్టుకొని యాజకుని యొద్ద అల్లాడించాలి. ఇంతకీ ఆ పండుగ ఏ రోజు జరిగించేవాళ్ళు ప్రథమ ఫలముల పండుగ అంటే? చదవమ్మా. విశ్రాంతి దినమునకు మరుదినమున, విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. అంటే ఈ పండుగ ఎప్పుడంటే విశ్రాంతి దినానికి మరుదినాన. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేళ్లును యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2/10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి, ఆ దినమెల్లా మీరు అర్పణ తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడా. ప్రైజ్ ది లార్డ్. ఇక చూడండి, గమనించండి. గడిచిన 2 పండుగలు ఐగుప్తు దేశంలో ఆచరించిన పండుగలు. ఈ పండుగ ఏ పండుగ? ప్రథమ ఫలముల పండుగ. కనాను దేశంలో ఆచరించిన పండుగ. ఈ పండుగ దినాన్ని ఏం చేసేవాళ్ళు అంటే, కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత వారు వ్యవసాయం చేసేటప్పుడు మొదటి పంటలో ప్రథమ ఫలం దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆయన సన్నిధిలో అల్లాడించాలి. ప్రథమ ఫలం దేవుని సన్నిధికి తీసుకొచ్చి యాజకుని ఎదుట అల్లాడించే వరకు, అంటే ఆ గడియ వరకు, ఆ దినం ఇశ్రాయేలీలు ఏమీ ముట్టుకోకూడదు. ఒకసారి ఆలోచించండి, ఈ ప్రథమ ఫలముల పండుగ ఎప్పుడు జరిగించేవాళ్ళు అనంటే, విశ్రాంతి దినమునకు మరుసటి దినమున ప్రథమ ఫలాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి యాజకునికి చూయించేవాళ్ళు. విశ్రాంతి దినమునకు మరుసటి దినము అంటే ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినమేది? శనివారం. రైట్. ఇశ్రాయేలీలకు విశ్రాంతి దినమేది? శనివారం. బిడ్లారా, ఇశ్రాయేలీల జీవిత శైలి ఆదివారంతో ప్రారంభించబడి, ఆదివారం మొదటి రోజు, సోమవారం 2వ రోజు, మంగళవారం 3వ రోజు, బుధవారం 4వ రోజు, శుక్రవారం, గురువారం 5వ రోజు, శుక్రవారం 6వ రోజు, శనివారం 7వ రోజు. అంటే ఆదివారంతో ప్రారంభించబడి శనివారంతో ముగిస్తుంది. ఇశ్రాయేలీలకు లేక యూదులకు 7వ రోజు విశ్రాంతి దినం. అంటే శనివారం వారికి విశ్రాంతి దినం. విచిత్రం ఏంటంటే, ఈ ప్రథమ ఫలముల పండుగ ఆదివారపు దినాన ఆదివారపు దినాన జరిగించేవాళ్ళు. బిడ్డలారా, ఇక్కడ నుండి ఈ పండగ నుండి ఆదివారపు ప్రస్తావన ఈ పండుగ నుండి మనం ధ్యానించగలుగుతాం, గమనించగలుగుతాం, చూడగలుగుతాం. విచిత్రం చూడండి, ఈ ప్రథమ ఫలముల పండుగ ఆదివారపు దినాన ఎందుకు ఆచరించారు?
అసలు ప్రథమ ఫలం ఎవరికి గుర్తుగా ఉంది? ఈ ప్రథమ ఫలానికి ఆదివారానికి సంబంధం ఏంటి అని ఒకసారి మనం ఆలోచిస్తే, ఈ ప్రథమ ఫలముల పండుగలో నుండి 4 రకాలైన ఆత్మ సంబంధమైన పండుగలను మనం అర్థం చేసుకోవాలి. నంబర్ 1, ఈ ప్రథమ ఫలముల పండుగ పునరుద్ధాన పండుగకు సాదృశ్యకంగా ఉంది. చూడండి, ఒక విత్తనం ఉంది. ఆ విత్తనాన్ని నేలలో వేసాం, చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత ఆ విత్తనం మరలా పునరుజ్జీవాన్ని పొందుకొని అది మొలకెత్తి అది ఒక వృక్షంగా మారి చక్కటి ఫలాలు ఇస్తుంది కదా. ఆ మొదటి ఫలం, అయ్యా చచ్చిన ఈ విత్తనం మరలా బ్రతికింది. యాజకుడా చూడు, ఈ విత్తనం భూమిలో పాతి పెట్టినప్పుడు చచ్చిపోయింది, మట్టి కూడా కప్పేశాం. ఈ విత్తనం చచ్చిపోయిందని ప్రజలంతా అనుకున్నారు. కానీ ఈ విత్తనం ఏం చేసిందో తెలుసా? మట్టిలో కప్పెట్టిన తర్వాత, మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణం మీద విజయ నికేతనాన్ని ఎగరవేసి సమాధి గుండెను చీల్చి మరణాన్ని జయించి మృత్యుంజయురాలై ఈ విత్తనం లేచి వృక్షంగా మారి విస్తారమైన ఫలాలు ఇచ్చింది. ఆ ఫలాలలో ఇదిగో ఇది మొదటి ఫలం, ప్రథమ ఫలం. చూడయ్యా ఇది బ్రతికుంది, చూడయ్యా ఇది సజీవమైన విత్తనం, చూడయ్యా ఇది పునరుద్ధానాన్ని పొందుకుంది అని యాజకుని ఎదుట చూడు అని సాదృశ్యకంగా అల్లాడిస్తూ ఉంటాడు ఇశ్రాయేలీయుడు. ఎవరు? మరణాన్ని జీర్ణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆ ప్రథమ ఫలం ఎవరు? ఆదాము చనిపోయారు. నేటికి ఆయన సమాధి మూతవేయబడే ఉంది. ఎక్కడుందో మనకు అడ్రస్ తెలియదు, కానీ సరే గమనించండి బిడ్లరా, పూర్వీకులు చనిపోయారు, వాళ్ళ సమాధులు నేటి వరకు మూతవేయబడే ఉన్నాయి. సమాధిని గెలిచి మరణాన్ని గెలిచి నేటి వరకు లేచిన వ్యక్తులు ఎవ్వరూ లేరు, యేసుక్రీస్తు ప్రభు తప్ప. ఈ మృతుల పునరుద్ధానములో ప్రథమ ఫలంగా లేచిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన చదువు తల్లి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, అందరూ చూడండి, 15వ అధ్యాయం 23వ వచనం. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక్కడ చూడండి, ప్రథమ ఫలము క్రీస్తు. మనం ఏ పండగను గురించి ధ్యానించబోతున్నాం? ఆయన పండగకు రాడా ఏమి? అదిగో పండగలో కనపడ్డాడు. పండగలో వెతుకుతున్నారు, ప్రథమ ఫలముల పండుగలో యేసు ఎక్కడా? అదుగో ప్రథమ ఫలముగా పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అందుకనే పౌలు గారు అంటారు, మృతులలో నుండి లేచుట ద్వారా ఆయన ఆది సంభూతుడయ్యారు అని మాట్లాడుతున్నారు. బిడ్లరా, యేసుక్రీస్తు ఎవరు? మృతుల పునరుద్ధానములో ప్రథమ ఫలం యేసుక్రీస్తు వారు. ఆ తర్వాత పౌలు గారు అంటాడు, మృతుల పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన ఈ యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆయన వస్తారు. ఆయన వచ్చినప్పుడు ప్రతి వాడు తన వరసలో బ్రతికించబడును అంటాడు. అంటే బిడ్డలారా, అందరూ ఒకేసారి లేవరట. పునరుద్ధానంలో కూడా సీక్వెన్స్, వరస. ప్రతి వాడు తన వరసలలో బ్రతికించబడతాడు. ప్రభు చిత్తం అయితే శుక్రవారం సీక్వెన్సెస్ ఆఫ్ రెజరెక్షన్, అంటే పునరుద్ధానం ఉంది, మనం నమ్ముతున్నాం. పునరుద్ధానంలో కూడా వరుసల మొదటి వీళ్ళు, మొదటి యేసు ప్రభు వారు, మరి రెండో వరుస ఎవరు, మూడో వరుస ఎవరు, నాలుగో వరుస ఎవరు, ఐదో వరుస ఎవరు? అరే పునరుద్ధానం అంటే సచ్చినుళ్ళంతా ఒకేసారి లేస్తామంటున్నాం కదా, మనం అనుకుంటాం కదా. కానీ పౌలు గారు అంటారు, అందరూ ఒకేసారి లేవరు. ప్రతివాడు చూడండి అసలు ఆ మాట, ప్రతి వాడును తన వరసలలోనే బ్రతికింపబడును
అయితే ఈ వరసలలో అగ్రజుడుగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు వారు లేచారు అంటాడు. బిడ్డలారా, లోకంలో చాలామంది, ఇక మనకి లోకంలో వాళ్ళ సంగతి కాదు కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని సంవత్సరాల క్రితం, ఆయన పేరు చెప్పలేను, మనకు అవసరం కూడా లేదు, కొన్ని సంవత్సరాల క్రితం మహానుభావుడు అని దేవుడు అని అనేక మంది చేత పూజించబడుతున్న ఆయన ఏమనేవాళ్ళు తెలుసా? నేను 97-98 సంవత్సరాల దాకా డోకా లేకుండా బ్రతుకుతా. అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల దాకా. నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, నేను దేవుణ్ణి. నేను ఎప్పుడు చచ్చిపోవాలనుకుంటే అప్పుడు చచ్చిపోతాను. నేను ఎంతకాలం బ్రతకాలనుకుంటే అంతకాలం బ్రతుకుతాను అని పదే నేను ఒకవేళ చనిపోతే 97-98 సంవత్సరాలకు చనిపోతాను, నేను ఎప్పట్లో చనిపోను. మరలా ఏమన్నాడు తెలుసా? నేను చనిపోయిన తర్వాత సమాధుల నుండి మరలా లెగుస్తా, భక్తులారా అని మీతో మాట్లాడతా అని అన్నాడు. 97-98 సంవత్సరాలు బతుకుతాను అని చెప్పిన ఆయన 77 సంవత్సరంలో చచ్చిపోయాడు. 77 ఏళ్ళకే, అంటే 20 సంవత్సరాల ముందే చచ్చిపోయాడు. భక్తులు ఏం చేశారో తెలుసా? చచ్చిపోయిన ఈ మహానుభావుడు మళ్ళా లేస్తాడు అని చెప్పి సుమారుగా 15-20 రోజులు సమాధి చేయకుండా అట్లాగే ఉంచారు. లేవలా, చచ్చినట్టే ఉన్నాడు. లేవలా. సమాధి చేసిన తర్వాత లేస్తాడేమో అనుకున్నారు. ఇప్పటికి సమాధి చేసి నాకు తెలిసి 10 సంవత్సరాలు అవుతుంది. నేటికి అది మూతవేయబడే ఉంది. బిడ్లరా, మృతుల పునరుద్ధానములో యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలం. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. అయ్యా, మరి లాజరు కూడా చనిపోయి తిరిగి లేచాడుగా. దైవ సేవకుడైన పౌలు గారు ఐతుకు చనిపోయినప్పుడు చనిపోయిన ఐతుకును కూడా బ్రతికించాడుగా. అపోస్తలుడైన పేతురు గారు దొర్కా చనిపోతే దొర్కాను కూడా బ్రతికించాడుగా. 2 మాటలు చెప్తాను. పునరుజ్జీవం వేరు, పునరుద్ధానం వేరు. చూడండి ఆ మాటలు. పునరుద్ధానం వేరు, పునరుజ్జీవం వేరు. రెజరెక్షన్, ఎస్, పునరుద్ధానం, పునరుజ్జీవం. పునరుజ్జీవము అంటే చనిపోయిన వాడు బ్రతికి కొంతకాలం బ్రతికి మరలా చనిపోతాడు. లాజరు బ్రతికి కొంతకాలం జీవించి మరలా చనిపోయాడు. దొర్కా బ్రతికింది, కొంతకాలం జీవించింది, మరలా చనిపోయింది. ఐతుకు బ్రతికాడు, కొంతకాలం జీవించాడు, తర్వాత చనిపోయాడు. యేసుక్రీస్తు వారిది పునరుజ్జీవం కాదు, పునరుద్ధానం. ఏంటా పునరుద్ధానం? మరణమా నీ ముల్లెక్కడా, విజయం ఎక్కడా అని పునరుద్ధానుడై తిరిగి లేచి నేటికి ఆయన సజీవునిగా, ఆత్మస్వరూపిగా ప్రపంచమంతా సంచరిస్తున్నారు. అందుకని నా ప్రభు అన్నారు, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగాయుగములు సజీవుడనై ఉన్నాను. మరణాన్ని జయించి తిరిగి లేచి యుగాలు, ఎవర్ లాస్టింగ్, యుగాయుగాలు యేసుక్రీస్తు ఆయన సజీవుడు. ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఇచ్చి నేను మీకు తర్వాత పాఠంలోకి వెళ్తాను. ప్రథమ ఫలముల పండుగ. ఈ పండుగలో నుంచి మనం నేర్చుకునే చక్కటి పాఠం ఏంటంటే పునరుద్ధానం పండుగ. ఈ ప్రథమ ఫలముల పండుగ పునరుద్ధానపు పండుగ లేఖనం సెలవిస్తూ ఉంది. ఒక ప్రశ్న, యేసుక్రీస్తే ఎందుకు పునరుద్ధానుడయ్యారు? మహానుభావుడు అంబేద్కర్ గారు చనిపోయారు, నేటికి ఆయన సమాధి మూతవేయబడే ఉంది. మహాత్మా గాంధీ గారు మహాత్ముడు, ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఆయన సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. ద గ్రేట్ నెల్సన్ మండేలా చనిపోయారు, ఆయన సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. అబ్రహాం లింకన్ చనిపోయారు, ఆయన సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. గౌతమ బుద్ధుడు చనిపోయారు, ఆయన సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. గొప్ప ఆధ్యాత్మికవేత్త గురునానక్ గారు
మంచి ప్రబోధాలు చేశారు, వారు చనిపోయారు. ఆయన సమాధి నేటి వరకు మూతవేయబడే ఉంది. ఈ ప్రపంచంలో తెరవబడిన ఒకే ఒక్క సమాధి నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. ప్రశ్న, ఆయన సమాధి ఎందుకు తెరవబడింది? ఆయనే ప్రథమ ఫలంగా ఎందుకు లేచారు? అపోస్తులైన పేతురు గారు అపోస్తుల కార్యాల్లో ఏమంటాడో తెలుసా? ఆయన చనిపోయిన తర్వాత సమాధిలో పెడితే అంటాడు, సమాధి మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక మరణ వేతనల నుంచి ఆయన లేవనెత్తాడు అంటాడు. చదువమ్మ మాట ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం. ఎస్, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చాలు, ఒకసారి చూడండి. మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక. ఎందుకు మరణం ఆయన బంధించలేకపోయింది? బంధించలేకపోవటమే కదా, అక్కడ అంటాడు మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక. ఏమండి, గాంధీ గారిని మరణం బంధించగలిగింది, అంబేద్కర్ గారిని మరణం బంధించగలిగింది, గౌతమ బుద్ధుడు గారిని మరణం బంధించగలిగింది. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి మరణము బంధించలేకపోయిందట. అది అసాధ్యం. ఎందుకు అసాధ్యమైంది? ఇదే పేతురు గారు ఒక చోట అంటాడు, మరణమునకు తగిన హేతువు ఏది లేదు గనుక మరణము ఆయనను బంధించలేకపోయింది. మరణానికి తగిన హేతువేది? పాపము వలన వచ్చు జీతం మరణం. అంటే మరణానికి కారణం ఏంటి? పాపం. యేసుక్రీస్తును మరణం ఎందుకు బంధించలేకపోయింది? యేసుక్రీస్తు పాపరహితుడు, యేసుక్రీస్తు పాపము లేని దేవుడు. మనం విన్నాం కదా, యేసుక్రీస్తు ఎవరు? పులియని రొట్టె. పులుపు లేదు ఆయనలో, పాపం లేదు ఆయనలో. ఆయన పులియని రొట్టె గనుక పులియని రొట్టెల పండుగ తర్వాత పునరుద్ధానం. ఈ వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఓ పులియని రొట్టెగా ప్రభు కొరకు నువ్వు బ్రతికితే పునరుద్ధానములో పాలిభాగస్తుడు అవుతావు. యేసుక్రీస్తు పునరుద్ధానములో నీకు పాలు కావాలి అంటే యేసుక్రీస్తు వలె పాపమనే పులుపు, వ్యభిచారం అనే పులుపు, మద్యం అనే పులుపు, అశ్లీల సాక్ అనే పులుపు నీ జీవితంలో ఏ పాపం అనే పులుపు నీ దగ్గరికి రాకుండా, కోపం అనే పులుపు, కక్ష అనే పులుపు, అసూయ అనే పులుపు, పగ, ద్వేషం, కక్ష, ఈ పులుపు ఏవి నీకు అంటకుండా యేసుక్రీస్తు వలె పులియని రొట్టెగా నువ్వు బ్రతికితే, పులియని రొట్టె పులియని రొట్టెల పండుగ వెనువెంటనే ప్రథమ ఫలముల పండుగ ఉన్నట్లుగా పులియని రొట్టెగా నువ్వు బ్రతికితే పునరుద్ధానపు కృపను నువ్వు పొందుకుందువుగాక. ఈ వాక్యం వింటున్న బిడ్డ, నువ్వు పులిసిపోయిన రొట్టెవా, పులియని రొట్టెవా? ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకో. పాపము కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? పాపాన్ని జయిస్తూ బ్రతుకుతున్నావా? అపవిత్రతలో చిక్కుకొని బ్రతుకుతున్నావా? ఆ చిక్కుముళ్ళన్నీ తెంచుకొని యేసుక్రీస్తుకు సాక్షిగా నువ్వు జీవిస్తున్నావా? ఎంత ఎదిగినా ఆ పగతో కూడుకున్న మనస్సు నీలో చావలేదుగా. ఎంత ఎదిగినా నీ ఆధ్యాత్మిక జీవితంలో కోపంతో నిండుకున్న మనస్సు, కలహించే ఆ మనస్సు, వారవలేని ఆ మనస్సు, ఎవరైనా ఒక మాట అంటే ఓర్పు లేని ఆ మనస్సు, ఇంకా దేవుని దగ్గర నువ్వు సంపాదించుకోలేదు కదా. సంపాదించుకోకపోతే నువ్వు పులిసిన రొట్టెవు సుమి. పులిసిన రొట్టెకు ప్రథమ ఫలముల పండుగలో పాలు పంపులుండో అన్న సంగతి గ్రహించి ఈ వాక్యం వింటుండగా, దేవా నాలో ఉన్న పులుపు అంతా తీసేయ్యా, నాలో ఉన్న దుర్మార్గత అంతా తీసేయ్యా, నాలో ఉన్న దుస్తత్వం అంతా తీసేయ్యా అని ఈ వాక్యం వింటుండగా ఎందుకు నువ్వు ప్రార్థన చేసుకోకూడదు? రైట్. ప్రథమ ఫలముల పండుగ నంబర్ 1 పునరుద్ధానపు పండుగ. నంబర్ 2 ఈ ప్రథమ ఫలముల పండుగ
ఎస్, ఈ ప్రథమ ఫలముల పండుగ పునరుద్ధాన ఆరాధన పండుగ. గమనించండి, ఇందాకేమో పునరుద్ధానపు పండుగ అన్నాం, ఇదేమో పునరుద్ధానపు ఆరాధన పండుగ. ఇక్కడ వినండి, ఇప్పుడు ప్రథమ ఫలముల పండుగ ఏ రోజు అని విన్నాం? విశ్రాంతి దినానికి మరుసటి రోజు అని విన్నాం. బిడ్లరా, పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనలో నిగూఢీకృతంగా రాయబడిన మాటలు యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనలో ఎలా నెరవేర్చారో ఆలోచిస్తే ఆశ్చర్యం వేయక మానదు. యేసుక్రీస్తు వారు శుక్రవారం సమాధి చేయబడితే ఆయన శనివారం లేవలా, సోమవారం లేవలా, బుధవారమో గురువారమో శుక్రవారమో ఇలా తర్వాత లేవలా. లేఖనాల్లో మనం చూస్తే ఆదివారం తెల్లవారుతూ ఉండగా ఆదివారమే ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఎందుకు ఆయన ఆదివారం లేచాడు? ఎందుకు లేచాడంటే ప్రథమ ఫలముల పండుగ ఆదివారం ఆచరిస్తారు గనుక. తమ్ముళ్ళారా చూడండి, అసలు ఎక్కడ కొరింథీ పత్రికలోనేమో ఆ ప్రథమ ఫలం క్రీస్తు అన్నారు. చూడండి లింక్లో, ఆ ప్రథమ ఫలం క్రీస్తు అని చెప్పి గమనించండి. లేవికాండములో ప్రథమ ఫలముల పండుగ ఆదివారం ఆచరించాలని యేసుక్రీస్తు ఆదివారం ఆచరించాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడితే యేసుక్రీస్తు వారు ఎప్పుడు పునరుద్ధానుడయ్యారు? ఆదివారం తెల్లవారుతూ ఉండగా. ఆదివారపు దినాన యేసు ప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. బిడ్డలారా, గడిచిన దినాల్లో నేను మీతో ఓ మంచి మాట పంచుకున్నాను. మన జననమైన, మన జీవితమైన, మన మరణమైన లేఖనానుసారంగా జరగటం అది మనకు ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారు శనివారం ఆయన ఎందుకు పునరుద్ధానుడు కాలేదు అని అంటే, పాత నిబంధనలో ప్రథమ ఫలముల పండుగ విశ్రాంతి దినానికి మరుసటి రోజు అని చెప్పిన దాన్ని బట్టి ఆ పండుగ నెరవేర్పు. ఇందాక ప్రారంభంలో మనం చదువుకున్నాం కదా, ఆయన పండుగకు రాడా, పండుగలో కనపడడా? అదుగదుగుదుగు కనపడ్డాడు. ఆదివారం ప్రథమ ఫలముల పండుగ అంటే ప్రథమ ఫలంగా యేసుక్రీస్తు వారు ఆదివారపు దినాన లేచారు. అంతేనా? విచిత్రం గమనించండి, ఈ క్రొత్త నిబంధన కాలంలోనే కాదు, ఈ ప్రథమ ఫలముల పండుగ నుండి పాత నిబంధనలో ఆదివారానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇంత అంత కాదు. కాకపోతే అది మర్మంగా మరుగుగా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు బయలుపరచడాన్ని బట్టి క్రొత్త నిబంధనలో ఆదివారపు ఆరాధన ప్రారంభించాడు దేవుడు. ఏంటి? రాగల కాలంలో వినబోతున్నాం. ప్రథమ ఫలముల పండుగ ఆదివారం అని మనం విన్నాం కదా. ప్రథమ ఫలముల పండుగ తర్వాత పెంతుకోస్తు పండుగ ఉంది. 7 వారముల తర్వాత, 7 విశ్రాంతి దినాల తర్వాత మరుసటి రోజు క్రొత్త ఫలముల పండుగ, పెంతుకోస్తు పండుగ, వారముల పండుగ అనేటువంటి పేర్లు దీనికి ఉన్నాయి. ఆ పండుగ ఎప్పుడంటే 7 విశ్రాంతి దినాల తర్వాత రోజు అని అంటాడు. అంటే గమనించండి, ఆదివారం నుండి శనివారం వరకు ఒక వారం, మరలా ఆదివారం నుండి శనివారం వరకు 2వ వారం, ఆదివారం నుండి శనివారం వరకు 3వ వారం, ఆదివారం నుండి శనివారం వరకు 4వ వారం, ఆదివారం నుండి శనివారం వరకు 5వ వారం, ఆదివారం నుండి శనివారం వరకు 6 వారాలు అయిపోయినాయి, ఆదివారం నుండి శనివారం వరకు 7 వారాలు అయిపోయినాయి. 7 వారాలు అయిపోయిన తర్వాత 7 వారాల అంటే 7 విశ్రాంతి దినాల మరుసటి రోజు, ఇప్పుడు శనివారం 7 వారాలు అయిపోయింది. 7 వారాల తర్వాత రోజు పెంతుకోస్తు పండగ ఆచరించాలి. చెప్పండి, విశ్రాంతి దినం తర్వాత వచ్చే రోజు ఏది? ఆదివారం. లేఖనాల్లో చూడండి, పరిశుద్ధాత్ముడు యెరూషలేములో మేడగది మీదకి దిగొచ్చిన రోజేదో తెలుసా? ఆదివారం.
యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచింది ఆదివారం, పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది ఆదివారం. ఇంకా విచిత్రం చెప్పమంటారా, మొదటి సంఘ స్థాపన ఆదివారమే జరిగింది. సమాజముగా కూడుకొని ప్రభుని ఆరాధించిన ఆరాధన, మొట్టమొదటి ఆరాధన ఆదివారమే జరిగింది. పునరుద్ధానం ఆదివారం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఆదివారం, మొదటి సంఘ స్థాపన ఆదివారం, మొదటి ఆరాధన ఆదివారం. ఒకసారి చూడండి. అందుకని ఆ తర్వాత అపోస్తులు పునరుద్ధాన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆదివారపు దినాన్ని ఆరాధనగా ఆచరించినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో గ్రహిస్తున్నాం, గమనిస్తున్నాం. బిడ్లరా, ఇక్కడ చాలామంది నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, మీలో నేను ఒక్కడిని. కొంతమంది శనివారం ప్రభువుని ఆరాధించే వ్యక్తులు ఉన్నారు. అన్నయ్యలారా, మనం ఒక తండ్రికి పుట్టిన బిడ్డలం. క్రైస్తవ్యములో కల్లోల వాతావరణాన్ని మనం తీసుకురావద్దు. మనకున్న కొంచెం పరిజ్ఞానాన్ని బట్టి ఎవరో ఏదో చెప్పారు అది మనసులో ఉంచుకొని లేఖనాన్ని ప్రక్కన పెట్టి విశ్రాంతి దినానికి ప్రాధాన్యత ఇచ్చి లేదు లేదు ఇది తరతరములకు కట్టడ అని అన్నాడు. సరే, తరతరములకు కట్టడ విశ్రాంతి దినం అని అన్నాడు కదా, మరి సున్నతి కూడా తరతరాలకు కట్టడ అన్నాడు కదా, మరి సున్నతి చేసుకుని ప్రభువుని ఆరాధించట్లేదు ఎందుకని? పులియని రొట్టెల పండుగ తరతరాలకు కట్టడన్నాడు కదా, మరి పులియని రొట్టెల పండుగ మనం ఎందుకు ఆచరించట్లా? కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే విశ్రాంతి దినం అనేది తరతరములకు కట్టడ. ఎవరికది? ఇశ్రాయేలీలకి. మనం ఎవరిమి? ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం. ఆ ఇశ్రాయేలీలు ఎవరు? గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారు. మనమెవరిమి? గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన వారిని. కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే, బిడ్డలారా గమనించండి, అది తరతరములకు కట్టడ అని పాత నిబంధనలో రాసింది. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా మేము శనివారమే యేసు ప్రభువుని ఆరాధిస్తాం అని పాత నిబంధనలో ఉన్న మాటను తీసుకొని ఇక్కడ బాగా వినండి. తరతరములకు ఇది కట్టడ అని ఎవరితో అన్నారు? ఇశ్రాయేలీలతో అన్నారు. క్రైస్తవుడు ఇశ్రాయేలీడా? నో. ఇశ్రాయేలత్వం అనేది శరీరాన్ని బట్టి వచ్చింది. మనం ఎవరిమి? శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళం కాదు, వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళం. వాగ్దానాన్ని బట్టి పుట్టినటువంటి మనం మరలా హాగరు సంతానం అవుతాము అంటే గలతీ పత్రికలో పౌలు గారు అదే అంటాడు కదా. తరతరములకు కట్టడాన్ని విశ్రాంతి దినాన్ని కూర్చో మాట్లాడా? లేదే. సున్నతిని కూర్చి మాట్లాడాడు. మరి విశ్రాంతి దినాన్ని పాటించేవారు సున్నతి ఎందుకు చేయించుకోరు? తమ్ముడా, సున్నతి చేయించుకున్నావా? లేదుగా. పస్కా పండుగ ఆచరిస్తున్నావా? లేదుగా. పులియని రొట్టెల పండుగ ఆచరిస్తున్నావా? లేదుగా. పెంతెకోస్తు పండుగ ఆచరిస్తున్నావా? లేదుగా. ఆచరించకూడదు కూడా. బిడ్డలారా, ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినము ఆయన మీద ప్రభువుగా లేదు. చాలా ఖరీదైన మాట. అన్నయ్యలారా, మనమంతా ఒక తండ్రికి పుట్టిన బిడ్డలం. మన మూర్ఖపు వితండవాదానికి వెళ్ళి మనం కొట్లాడుకోవద్దు. మనం ఇశ్రాయేలీలం కాదు, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం. అబ్రహాముకు గమనించండి, 3 రకాలైన సంతానాలు వచ్చాయి. అబ్రహాముతో దేవుడు అన్నారు, నీ సంతానమును భూరేణువుల వలె చేస్తా, నీ సంతానమును సముద్ర తీరమందుల ఇసుకరేణువుల వలె చేస్తా, నీ సంతానమును ఆకాశ నక్షత్రాల వలె చేస్తా. 3 వాగ్దానాలు చేశాడు. తమ్ముడా, 3 మాటలు అన్నాడు. గమనించండి, నీ సంతానమును సముద్ర తీరమందల ఇసుకరేణువుల వలె చేస్తాను అనంటే ఇసుకరేణువులు ఎవరికి గుర్తో తెలుసా? ఇశ్రాయేలీలకు గుర్తు. సముద్రము జ్ఞానానికి, ఇసుక జ్ఞానానికి గుర్తు. ప్రపంచంలో ఇశ్రాయేలీని మించిన జ్ఞానవంతులు, జ్ఞాన సంపత్తి కలిగిన వాళ్ళు ఎవరున్నారండి? మీకు తెలుసా? ఈ మధ్యకాలంలో
ఎగిరే కారు వచ్చిందట. విన్నారా? ఎగిరే కారు. అది కావాలంటే రోడ్డు మీద ప్రయాణమే వెళ్తుంది. ట్రాఫిక్ జామ్ అయితే ఉన్నపాటునే బొయ్యి అని పైకి లేచి డూ అని ముందుకు వెళ్ళిపోద్ది. ఆ ఎగిరే కారు కనిపెట్టింది ఎవరు తెలుసా? ఇజ్రాయేలీయుడు. ఈ ప్రపంచంలో టెక్నాలజీ అంతా యోధాలో నుండే పుట్టుకొచ్చింది. విచిత్రం తెలుసా? అసలు ప్రపంచ దేశ జనాభాలో ఇజ్రాయేలీల శాతం ఎంత అంటే 0.2%, 0.2నో 0.02నో కరెక్ట్గా, మొత్తానికి ఆ రెండింటిలో ఒకటి గ్యారంటీ. కానీ విచిత్రం ఏంటంటే అంత స్వల్ప జనం అత్యధికంగా నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న వ్యక్తులు ఎవరయ్యంటే యూదులే. అత్యధికంగా నోబెల్ ప్రైజ్ గెలుచుకుంది ఎవరయ్యంటే యూదులే. ఆల్మోస్ట్ 16 to 21% నోబెల్ అవార్డు గ్రహీతలు ఎవరయ్యంటే యూదులే. అపారమైన జ్ఞానం, వాళ్ళ జ్ఞానానికి సాటి అయిన జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఈరోజు టెక్నాలజీ అంతా ఇజ్రాయేలు దేశంలో నుంచి పుట్టింది. ఎందుకో తెలుసా? అబ్రహాముతో దేవుడు అన్నారు, నీ సంతానము సముద్ర తీరం అందలి ఇసుక రేణువుల వలె ఉంటుంది అని. రెండో వాగ్దానం ఏమన్నాడు తెలుసా? నీ సంతానము భూరేణువుల వలె ఉంటుంది. ఇది ఎవరికి సంబంధించిందో తెలుసా? ఇస్మాయిలీలకు సంబంధించింది. మీకు తెలుసు కదా, ఈరోజు అరబ్ దేశాల్లో విత్తనం వేస్తే విత్తనం మొలకెత్తదాం, భూమి దవ్వితే లీటర్లు డీజిల్ పెట్రోల్ దొరుకుతుంది. విస్తారమైన భూ సంపద దేవుడు వారికి ఇచ్చాడు. నీ సంతానము భూరేణువుల వలె ఉంటుంది అని అన్నాడు. అది ఎవరిని గూర్చి వ్రాయబడిన మాట అంటే ఇస్మాయిలీలను గూర్చి రాయబడిన మాట. మూడవ సంతానం ఏమన్నాడు తెలుసా? నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది, ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది అని అబ్రహాము సంతానాన్ని గురించి చెప్పబడిన ఈ సంతానము ఎవరో? ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు అని పిలువబడిన సంతానమే క్రైస్తవ సంతానం. యాకోబుల ఉదయ నక్షత్రం ఉదయిస్తుంది. ఆ ఉదయ నక్షత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన వేకువ చుక్క. ఆ వేకువ చుక్క అయిన యేసుక్రీస్తులో నుండి కొత్త నిబంధన సంఘం ఉద్భవించింది. అబ్రహాములో నుండి బయలుదేరిన ఆకాశ నక్షత్రాల వంటి సైన్యం ఏదో తెలుసా? క్రైస్తవ ప్రజలే. ఇప్పుడు గమనించండి, యూదులు ఇసుక రేణువులు, క్రైస్తవుడు ఎవరు? ఆకాశ నక్షత్రం. ఆకాశ నక్షత్రంగా పిలువబడిన మనం మరలా యూదుల పండగలు ఆచరిస్తాము. నేను పాత నిబంధన ఆచరిస్తాను, తరతరములకు కట్టడన్నాడు. ఎవరికన్నాడు? యూదులకి. అది యూదులకు సంబంధించింది. నా ప్రభు బిడ్డలారా, మీకు జ్ఞాపకం చేస్తాను, యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన విశ్రాంతి దినానికి ప్రభు. ఆయన మీద విశ్రాంతి దినం ప్రభుత్వం చేయదు. గమనించండి, ఎవరయ్యా యేసు ప్రభు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి. ప్రభువుకుండే అధికారం ఏంటో తెలుసా? ప్రభువుకుండే అధికారం ఏంటో తెలుసా? గత కాలాలలో ఉన్న చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను అమలులోకి తీసుకురాగలిగే అధికారం ఈ ప్రభువు మీద ఉంది. గతంలో ఉన్న చట్టం ఈ ప్రభువును శాసించలేదు. దాన్ని రద్దు చేసి కొత్త శాసనాన్ని పుట్టించగలిగిన శక్తి ప్రభువుకు ఉంది. క్లుప్తంగా చెప్తానండి, ఒకానొక టైంలో నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రధానమంత్రిగా నియమించబడిన కొంతకాలం తర్వాత నోట్ల రద్దు చేశారు. అంతకాలం 1000 రూపాయల నోటు చాలామంది అయిందిగా. గత ప్రభుత్వ కాలంలో 500 రూపాయల నోటు చాలామంది అయిందిగా. మరి ఈయన వచ్చిన తర్వాత, ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత రద్దు చేశాడు. నువ్వెందుకు రద్దు చేస్తావు అని ప్రపంచం అడగలేదు, అడగదు కూడా. ఎందుకు అడగదు? పరిపాలన చేసే ప్రభువుకి చట్టాలను, శాసనాలను మార్చగలిగే అధికారం ఉంది. 1000 రూపాయల నోటు నరేంద్ర మోడీ గారిని చూసి
ఇదిగో నరేంద్ర మోడీ గారు, నువ్వు నన్ను మార్చలేవు, నన్ను రద్దు చేయలేవు అని 1000 రూపాయల నోటు ఈయన చూసి అందనుకోండి, ఈయనేం ప్రభు అవుతాడు అంటున్నారా? దాన్ని రద్దు చేయగలిగిన అధికారం ప్రభువుకుంది, రాజుకుంది. ఆ తర్వాత జిఎస్టీ తీసుకొచ్చారు. గమనించండి, ఒక కొత్త ట్యాక్స్ విధానం తీసుకొచ్చారు. ప్రపంచంలో ఎవరు ప్రశ్నించలేకపోయారు, భారతదేశంలో ఎవరు ప్రశ్నించలేకపోయారు. ఏదో 2-3 ధర్నాలు చేసినా బిడ్డలారా, నోట్ల రద్దు కార్యక్రమంలో భారతదేశం ఎంత ఇబ్బంది పడింది. అయినా దేశం తల వంచింది. నో వాట్ ఈస్ ద రీజన్? దానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువుకు అధికారం ఉంది. నా ప్రభు బిడ్డలారా, ఎంత మహా గొప్ప దేవుడై ఉండి విశ్రాంతి దినాన్ని ఆదివారానికి మార్చలేడా? నేనంటాను, విశ్రాంతి దినాన్ని ఆదివారానికి మార్చలేకపోతే ఆయనేం ప్రభు? ఆయనకేం అధికారం ఉంది? ఆయన మార్చలేకపోయాడు అంటే విశ్రాంతి దినం ఆయనకంటే గొప్పది కాదా? నా అన్నలారా, మనమంతా ఒక తండ్రికి పుట్టిన బిడ్డలం. మనం కొట్లాడుకోవద్దు. దైవికమైన మనసుతో మనం ఆలోచిద్దాం. రాత్రి మనం విన్నాం కదా, క్రైస్తవ్యములో కలవరాన్ని మనం తీసుకురావద్దు. విచిత్రం చూడండి, మన ప్రాంతంలో బిడ్డలరా గమనించండి, జగన్మోహన్ రెడ్డి గారు, మనకు తెలీదు, ఆయన 3 రాజధానులు అన్నారు. ఏదో 2-3 ధర్నాలు చేయొచ్చు, కొంతమంది ధర్నాలు చేయొచ్చు. ఎందుకయ్యా నువ్వు చేస్తావు 3 రాజధానులు? ప్రభువుకి చట్టాలు మార్చగలిగే అధికారం ఉంది, కొత్త చట్టాలను పుట్టించగలిగే అధికారం ఉంది. బిడ్డలారా, మన ప్రీతం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. సచివాలయం కూల్చేసి కొత్తది కడతానన్నారు. ఏమంటే ఉన్నది ఎందుకు కూలుస్తావు అని 2-3 అడిగి ఉండొచ్చు. బిడ్డలారా, రాజు రాజశాసనం చేసిన తర్వాత ఆ శాసనాన్ని మార్చగలిగే అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు సచివాలయాన్ని ఆయన కోల్చలేదనుకోండి, సచివాలయం గొప్పదా, కేసీఆర్ గారు గొప్పవాళ్ళ? నా మాట అర్థం కాలేదా? ఇప్పుడు సచివాలయాన్ని ఆయన కోల్చలేకపోయారు అనుకోండి, సచివాలయం గొప్పదైతే అప్పుడు కేసీఆర్ గారు గొప్పవాళ్ళు అవుతారా? సచివాలయమే గొప్పదైంది. ఇప్పుడు విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు మార్చలేకపోయారు అంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు విశ్రాంతి దినం యేసుక్రీస్తు కంటే గొప్పదని కదా? నో, ప్రతిదీ యేసుక్రీస్తు ఎదుట సాగిలపడాల్సిందే. లేఖనాల్లో పౌలు గారు అంటారు, సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచి, అది విశ్రాంతి దినమైనా మరొక దినమైనా, నా ప్రభు బిడ్డలారా, పునరుద్ధానపు దినమైనా మరొక దినమైనా, అది యేసుక్రీస్తు ప్రభు వారి పాదముల క్రింద ఉంది. నిన్న పులిని రొట్టెల పండుగను గూర్చి ఒక ఆయన విన్న తర్వాత నాకు ఇందులో కామెంట్ పెట్టారట. నాకు ఫోన్ చేశారు, ఏమండి పాస్టర్ గారు, దీనికి మీరు రిప్లై ఇవ్వండి అని ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశారు. ఏ కామెంట్ పెట్టారు నేను చూడలే. ఏమండి పాస్టర్ గారు, మీరు పులియన్ రొట్టెల పండుగ ఆచరించకూడదు అన్నారు, రైట్, మీరు చెప్పిన లేఖనం చాలా పర్ఫెక్ట్గా ఉంది. మరి క్రైస్తవులకు పండగ ఏదండి అన్నారు. మనోళ్ళు అనుకునే మాట ఏంటంటే, క్రైస్తవులకు పండగ ఏదయ్య అంటే కిస్మిస్, క్రైస్తవులకు పండగ ఏదయ్య అంటే ఈస్టర్ పండగ. నో, ప్రతి ఆదివారం మనకు పండగ దినమే. ప్రభు నీతో ఉన్నంత కాలం, నీవు ప్రభువుతో ఉన్నంత కాలం ప్రతిరోజు నీకు పండగే. ఆ నామకార్థ క్రైస్తవుడికి గమనించండి, ఆ నామకార్థ స్థితిలో బ్రతికిన వాళ్ళకి క్రిస్మస్ రోజే ఎక్కడ లేని భక్తి వస్తుంది, ఈస్టర్ పండుగ రోజే ఎక్కడ లేని భక్తి వస్తుంది. వాళ్ళకి 6 రోజుల పండగేమో. యేసుతో బ్రతికే నీ జీవితంలో ప్రతి పునరుద్ధానపు దినం నీకు పండగే. ఓ బలమైన వాక్యం విన్నప్పుడు అంతకు మించిన పండగేది నీకు. ఓ బలమైన ఆరాధన జరిగినప్పుడు అంతకు మించిన పండగేది నీకు. గుండెలను కదిలించే శ్రేష్టమైన వర్తమానం నీ హృదయ క్షేత్రాన్ని చేరి నీ హృదయాన్ని తాకుతూ ఉంటే, ఆ వాక్యం విన్నప్పుడు నువ్వు పొందుకున్న అనుభూతిని మించిన ఆనందం ప్రపంచంలో ఏదుందో నీకు చెప్పు.
కన్నీళ్లు కారిస్తూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానికి మించిన పండగ ఏదుందో మన జీవితంలో? నిలవబడి ప్రభువును ఆరాధించేటప్పుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని ఆయన ఆరాధించేటప్పుడు ఆత్మ మన మీద కుమ్మరించబడి ఆత్మవశులై ప్రభువును ఆరాధిస్తూ ఉంటే దానికి మించిన పండగ ఏముందో మన జీవితంలో? బిడ్డలారా, ప్రభు నీతో ఉన్నంత కాలం ప్రతిరోజు నీకు పండగే, ప్రతి నిమిషం నీకు పండగే, ప్రతి క్షణం నీకు పండగే. క్రైస్తవుడికి పండగ రోజు ఏది? ప్రతిరోజు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రభు బిడ్డలారా, పునరుద్ధానపు దినాన్ని యేసుక్రీస్తు వారు తీసుకొచ్చి అదిగో ప్రథమ ఫలంగా ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచాడు. మరలా చెప్తున్నాను, ఈ క్రొత్త యేసుప్రభు వారు అంటారు కదా, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసాన్ని పోయకండి. విశ్రాంతి దినాన్ని ప్రభువుని ఆరాధించడం పాత తిత్తి, ఆదివారం ప్రభువుని ఆరాధించటం క్రొత్త తిత్తి, క్రొత్తదైన ముద్ద. ఈ క్రొత్తదైన ముద్దను తీసుకొని వెళ్ళి పాత తిత్తిలో పోయకండి. సంఘాలు పిగిలిపోతున్నాయి, క్రైస్తవ్యం పిగిలిపోతుంది, అల్లకొల్లోల వాతావరణం ప్రపంచంలో చోటు చేసుకుంటుంది. బయటకు వెళ్ళి చూస్తే కొంతమంది అంటారు, రే వాళ్ళలోనే వాళ్ళకి ఐక్యత లేదురా, ఒకడు ఆదివారం అంటే ఇంకొకడు శనివారం అంటున్నాడు. ఈ పరిస్థితిలో ఉందని క్రైస్తవ్యాన్ని బజారుకి ఇచ్చి దిగజార్చొద్దు తమ్ముడా. నా చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను, మనమంతా ఒక తండ్రికి పుట్టిన పిల్లలం. వాక్యానికి భిన్నమైన పోకడల వైపు వెళ్ళొద్దు. ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఈ ప్రథమ ఫలముల పండుగ నంబర్ 1 పునరుద్ధానపు పండుగ. నంబర్ 2 పునరుద్ధానపు ఆరాధన పండుగ. నంబర్ 3 అద్భుతం వాగ్దానముల పండుగ లేక కృతజ్ఞతా పండుగ. చూడండి, మీరు ప్రథమ ఫలముల పండుగను ఆచరించండి. తమ్ముడు విన్నారు కదా, రాసుకుంటున్నారా? రైట్. చూడండి ఒక క్షణం. మీరు ప్రథమ ఫలముల పండుగను ఆచరించండి అని ఎక్కడ చెప్పారు? ఇశ్రాయేలు కనాను దేశానికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పలా. ఎక్కడున్నప్పుడు చెప్పారా అంటే ఐగుప్తును విడిచి కనానుకు ప్రయాణమే వెళ్తున్న మార్గంలో చెప్పాడు. ఈ మార్గంలో ప్రజల పరిస్థితి ఏంటి? ఐగుప్తులో మనకు సమాధులు లేవన్నా ఇక్కడికి తీసుకొచ్చాడు. ఎప్పటికి 40 సంవత్సరాలు బట్టి తిరుగుతూ ఉన్నాం, తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నాం. ఆయనేమో కనానుకు తీసుకొని వెళ్తున్నాడు, ఇంతవరకు రాలా. అసలు మనం వెళ్తామో లేదో, అక్కడ అడుగు పెడతామో లేదో అని నిరీక్షణను కోల్పోయిన స్థితిలో ఆ ప్రజలు ఉంటుండగా దేవుడు ఇక్కడ నిరీక్షణను కలుగు చేసేటట్లుగా తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీలారా, సినాయి పర్వతం దగ్గర చూడండి. ఇశ్రాయేలీలారా, నేను మీతో చెప్పే మాట ఐగుప్తు నుండి విడిపిస్తాను అని చెప్పానా? చెప్పారయ్యా. చేశానా లేదా? చేశారయ్యా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీలుస్తాను చెప్పానా లేదా? చెప్పారయ్యా. చీల్చానా లేదా? చేశానయ్యా. చేశారయ్యా. ఈరోజు మిమ్మల్ని తరుముతున్న ఐగుప్తీయులలో ఎవ్వరిని ఇక మీదట మీరు చూడరు అని చెప్పానా లేదా? చెప్పారయ్యా. మరి చేశానా లేదయ్యా? చేశారయ్యా. చూసాం, కాకపోతే సచిన శవాలను చూసాం. చేశారయ్యా. ఐగుప్తు నుండి విడిపిస్తాను అని చెప్పి ఆ వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాను, కనానుకు తీసుకొని వెళ్తాను అన్న వాగ్దానాన్ని కూడా నేను నెరవేరుస్తా. గమనించండి, దానికి నిశ్చయితగా దేవుడు చెప్తాడు, నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఆ భూమిని దున్నుతారు, అది పాలు తేనెలు ప్రవహించే అద్భుతమైన పాడి పంటలు కలిగిన దేశం అని చెప్పే కదా. మీరు విత్తనం విత్తుతారు, రైట్? సో వాట్? విత్తనం విత్తిన తర్వాత అది మొలకెత్తి ఫలిస్తుంది. మీరు ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి, యాజకుడా ఆయన చేసిన వాగ్దానం చూడయ్యా నెరవేరింది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, కనానుకు తీసుకొని వస్తానన్నాడు, తీసుకొచ్చాడు. పంటను చేస్తానన్నాడు, పండింపజేశాడు. ఆయన పండించిన పంటలో ఇదిగో ప్రథమ ఫలముగా
ఇదిగో దేవుని యొద్దకు తీసుకొచ్చాను అని మీరు అల్లాడిస్తారు అని దేవుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరుస్తూ నిరీక్షణ కలిగేటట్లుగా మాట్లాడుతున్నాడు. బిడ్లారా, క్రైస్తవ జీవితం వాగ్దానాలతో బ్రతకాల్సినటువంటి జీవితం. ప్రతి పరిస్థితిలో వాగ్దానాన్ని నీ కళ్ళ ముందు ఉంచుకో. అపోస్తులైన పేతురు గారు వాగ్దానాలను గూర్చి భలే చక్కటి మాట అంటారు. చూడండి, చాలా విలువైన మాట. చదువమ్మా. మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి, దయచేసి అందరూ గమనించండి, 3వ వచనం నుండి 4వ వచనం వరకు చదువమ్మా. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఓకే. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము. 2వ పేతురు పత్రిక, తమ్ముడు 2వ పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక చూడండి, చదువమ్మా. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములునైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చాలు. హల్లెలూయా. 4వ వచనం ఒక్కసారి నేను చదువుతాను. ఆ మహిమా గుణాతిశయములను బట్టి, నాతో కలిసి అందరూ చెప్పండి, ఆయన మనకు అమూల్యమును అత్యధికమునైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. బిడ్లరా, ఎప్పుడు వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయి. ఈ వాగ్దానాలు ఎందుకు దేవుడిచ్చాడు? వాగ్దానాలట భ్రష్టత్వము నుండి మనల్ని తప్పించి దేవుని స్వభావాలలో మనం పాలివారమగునట్లుగా మనల్ని బలపరిచేది దేవుని యొక్క వాగ్దానం. మరలా భ్రష్టత్వము నుండి మనల్ని తప్పించి దైవ స్వభావాలలో మనల్ని పాలిభాగస్తులుగా చేసేది దేవుని యొక్క వాగ్దానం. వాగ్దానాన్ని గురించి మాట్లాడుతుంది ఎవరయ్య అంటే పేతురు గారు వాగ్దానాల మీద ఎంతగా ఆధారపడేవాళ్ళో ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. పేతురు గారిని చెరసాల్లో వేశారు. అంతకు మునుపు అపోస్తులైన యోహాను గారిని శిరచ్ఛేదనం చేసి చంపారు. వింటున్నారు కదా? శిరచ్ఛేదనం చేసి చంపారు. యాకోబు గారిని శిరచ్ఛేదనం చేసి చంపిన తర్వాత పేతురు గారిని జైల్లో వేసేటప్పుడు నో డౌట్ అప్పటికే డిక్లేర్ అయింది, రేపో మాపో పస్కా పండుగ రాబోతుంది. ఆ పస్కా పండుగ దినానే అలనాడు యేసు ప్రభు వధించబడినట్లుగా, యేసు ప్రభు సిలువ వేయబడినట్లుగా పస్కా బలి పశువుగా పేతురును కూడా మనం చంపాలి, వధించాలి అని హేరోదు యూదుల సంతోషం కొరకు మాట్లాడాడు. గమనించండి, పేతురు పస్కా పండుగ దినాన రేపో మాపో చంపబడతాడు అన్న వార్త పేతురు చెవుల్లో కూడా పడింది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆయన జైల్లో వేసి కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి 4 చతుష్టయములు ఆయన చుట్టూతా సుమారుగా అనేక మంది సైనికులు చుట్టూతా నిలవబడి ఆయన చుట్టూతా కావలా కాస్తా ఉంటే ఆ రాత్రిపూట పేతురు గారు ఆ జైల్లో హాయిగా గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. వాళ్ళు వచ్చి అంటారు, ఇదిగో పేతురు
రేపు నువ్వు యాకోబులాగా చంపబడబోతున్నావయ్యా. ఆ పస్కా బలి పశువు నువ్వయ్యా, నిన్ను చంపుతాను అని రాజు చెప్పాడు అని చెప్తే సరేలే అని చెప్పి మళ్ళా పండుకున్నాడు. గొరకలు పెట్టి నిద్రపోతున్నాడు. ఎంత హాయిగా నిద్రపోతున్నాడో తెలుసా? పరలోకం నుండి దేవదూత దిగొచ్చే ఆ గదంతా వెలుగుతో నింపబడి పేతురు అని తడితే పేతురు అనుకుంటున్నాడు, అబ్బా భలే కళ వచ్చిందే నాకు. ఆహా, కళలో దేవదూతే కనపడింది. దేవదూతకు నా పేరు తెలిసినట్టుంది, నన్ను పేరు పెట్టి పిలుస్తుంది, నన్ను కొడతా ఉంది. ఆహా, ఏం అద్భుతమైన కళ అని అనుకుంటున్నాడు. గమనించండి బిడ్డలారా, ఈ లోపల కళ చూస్తూ ఉంటే ఆ చెరసాల తలుపులు వాటంతట అవే తెరుచుకుంటూ ఉంటే కళ్ళలో అనుకుంటున్నాడు, అల్లావుద్దీన్ అద్భుత దీపంలో కూడా ఇన్ని అద్భుతాలు జరగలేదు, భలే అద్భుతం జరుగుతుంది, ఇదంతా కళ అనుకుంటున్నాడు. ఈలోపు సైనికులు వచ్చి, బిడ్డలారా గమనించండి, అంతకు మునుపు సైనికులు వచ్చి, పేతురు నువ్వు చచ్చిపోతావని రాజు చెప్పాడు, ఏమంత హాయిగా నిద్రపోతున్నావు? పేతురు నవ్వుతా అన్నాడు, చచ్చిపోతానని రాజు చెప్తే ఆ రాజును రాజుగా చేసిన రారాజు ఏమన్నాడు తెలుసా? ముసలివాడి అయిందాకా నీ ప్రాణానికి డోకా లేదన్నాడు. ఈ మాట విన్నారా? ఆ రాజును రాజుగా చేసిన రారాజు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? రారాజు అయిన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త ముగింపులో పేతురుతో మాట్లాడుతూ, పేతురు నీవు యవనస్తుడు అయినప్పుడు నీకు ఇష్టమైన మార్గాల్లో నువ్వు వెళ్ళావు, నీవు వృద్ధుడు అయిన తర్వాత వేరొకడు వచ్చి నీ నడుము కట్టి నీకిష్టం కాని స్థలానికి తీసుకొని వెళ్తాడు. కింద రాసిన మాట, అతడు ఎట్టి మరణము పొందబోచున్నాడో యేసు ప్రభు బయలుపరిచాడు. పేతురు మరణిస్తాడు. ఎప్పుడు మరణిస్తాడని చెప్పారు? వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరణిస్తారని. బిడ్డలారా ఇక్కడ గమనించండి, పేతురు ఎంత ప్రశాంతంగా పండుకోవటానికి కారణం ఏంటో తెలుసా? పేతురు దేవుని వాగ్దానాన్ని తలదిండుగా చేసుకున్నాడు. ఏంటా వాగ్దానం? వృద్ధుడు అయిన తర్వాత నువ్వు మరణిస్తావు. ఇప్పుడు పేతురు వాళ్ళతో అంటాడు, నన్ను చంపుతానని రాజు అన్నాడేమో, నేను నడి వయసులో ఉన్నా. ఇప్పుడు రారాజు ఏమన్నాడంటే, వృద్ధుడు అయిందాక నీ ప్రాణానికి ఢోకా లేదన్నాడు. అత్యధికమును అమూల్యములునైన ఆ వాగ్దానం మీద తన తల నుంచి నిద్రపోతూ ఉంటే భ్రష్టత్వము నుండి తప్పించబడి దైవ స్వభావములో పాలిభాగస్తుడయ్యాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డ, శత్రువైన సాతాను కూడా నీ చుట్టూ తెచ్చారు. శత్రువైన సాతాను నీ చుట్టూ తెచ్చారు. నువ్వు బాప్తిస్మం తీసుకొని ఇంతకాలం అవుతుంది, ఎక్కడ నువ్వు పవిత్రంగా బ్రతుకుతున్నావు? నీ బ్రతికింతే. నువ్వు నిర్దోషిగా బ్రతకలేవు, నిరపరాధిగా బ్రతకలేవు, పవిత్రుడిగా బ్రతకలేవు అని సాతాను కృంగదీస్తూ ఉంటే నువ్వు పట్టుకోవలసిన వాగ్దానం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రక్తం నన్ను నిర్దోషినిగా చేస్తుంది అని లేఖనాల్లో రాయబడింది. ఆ రక్తముతో కడగబడిన నేను ఆ రక్తపు శక్తి ద్వారా నిర్దోషిగానే బ్రతుకుతాను, నిరపరాధిగానే బ్రతుకుతాను, పవిత్రమైన వాడిగానే బ్రతుకుతాను. సాతాను అంటాడు, ఒరే నీ భక్తి నిలిస్తే 4 రోజులు నిలుస్తుందిరా, నువ్వు తర్వాత త్రొట్టిల్లిపోతావురా అని అంటే వాగ్దానం చేశాడు కదా యోధా పత్రికలో, తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు, నిర్దోషులుగా నిరపరాధులుగా మిమ్మును నిలవబెట్టుటకు ప్రభు శక్తి కలిగిన వాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకో. దేవా, తొట్టిల్లిపోకుండా నన్ను కాపాడే దేవుడవు నీవు, తొట్టిల్లిపోకుండా నన్ను కాపాడే దేవుడవు నీవని 24 గంటలు ఆ వాగ్దానాన్ని పట్టుకో. ఏం జరిగిద్దో తెలుసా? భ్రష్టత్వములో నుండి తప్పించబడి దేవుని స్వభావాలలో పాలిభాగస్తుడు అవుతావు. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? పదే నీ దగ్గరకు వచ్చి చెవిలో జోరీలాగా, ఒరే బెదరం, నీ భక్తి 10 రోజులేరా, నువ్వు పవిత్రంగా బ్రతకను ఎట్లా అంటావు, ఇప్పుడు ఎట్లా అంటావు, 2-3 రోజుల తర్వాత గాలిపోయిన టైర్లాగా తుస్సుమంటదిరా నాయన నీ భక్తి. నువ్వు నిలవబడేది 2 రోజులే 3 రోజులే. నీవనాల్సిన మాట, నేను నిలవబడలేను, నా ప్రభు నన్ను నిలవబెడతాడు. నేను బలవంతుని కాదు,
నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని ప్రభు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పట్టుకొని భ్రష్టత్వంలో నుంచి తప్పించబడి దేవుని స్వభావాల్లో నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ ప్రథమ ఫలముల పండుగ ప్రత్యక్షతల పండుగ. రైట్. మొదటిది పునరుద్ధాన పండుగ, 2 పునరుద్ధాన ఆరాధనల పండుగ, 3 వాగ్దానముల పండుగ, 4 ప్రత్యక్షతల పండుగ. గమనించండి, ఇందాక నేను చెప్పే కదా, ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి యాజకుడి ఎదుట అల్లాడించాలి అని విన్నాం కదా. చూడండి ఆ మాట, లేవీకాండం, తమ్ముడు లేవీకాండం 23వ అధ్యాయం 11వ వచనం చదవమ్మా. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. ఒకసారి చూడండి, అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. ఒకసారి చూడండి, అంటే ఆ పనను తీసుకొచ్చి మొట్టమొదటి ఎవరి దగ్గర చూయించాలి? యాజకుడి దగ్గర చూయించాలి. రేపు ఉదయకాలం స్త్రీల కూటం ఉంటుంది. రేపు స్త్రీల కూటంలో ఓ చక్కటి వర్తమానం, ఓ తల్లి ఆశ, ఓ తల్లి కోరిక. రేపు రాత్రికి క్రైస్తవుడా, నీ జీవితంలో ప్రథమ స్థానం ఎవరికి? ఈ ప్రథమ ఫలముల పండుగలో నుండి మన ప్రథమ స్థానం, అవర్ టాప్ మోస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి అనే విషయాన్ని మనం వినబోతున్నాం. సరే, ఇక్కడ గమనించండి, ఆ ప్రథమ ఫలముల ఆ పనను యాజకుడి దగ్గరికి తీసుకొచ్చి మొట్టమొదటి చూయించాలి. నా ప్రభు బిడ్డలారా, ఆ ప్రథమ ఫలం యేసుక్రీస్తు వారు అన్నాం కదా. ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత మొట్టమొదట కనపడటం మగ్దలేని మరియ కనపడ్డారు. ఆ మరియ వచ్చి ప్రభు పాదాలను పట్టుకోకపోతే అన్నారు, ప్రభు మరియా, నో, నన్ను ముట్టుకోకు. ఎందుకంటే ఈ ప్రథమ ఫలం మొట్టమొదట యాజకుడికి కనపరుచుకోవాలి. యాజకుడి దగ్గరికి వెళ్ళి దేహాన్ని చూయించుకోవాలి. పరలోకానికి ఆరోహణమే వెళ్ళి పరలోకపు తండ్రికి తన పునరుద్ధానపు శరీరాన్ని చూయించి మరలా ఆయన భూలోకానికి వచ్చి 10 రోజులు ఆత్మస్వరూపిగా సంచరించి 40 రోజులు ఆత్మస్వరూపిగా సంచరించి 40వ రోజు ఆయన పరలోకానికి ఆరోహణమై 50వ రోజు పరిశుద్ధాత్మను భూలోకానికి పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రత్యక్షతల పండుగ అని మనం విన్నాం కదా. యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రికి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏమని? రోమపత్రికలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు, శరీరమును బట్టి దావీదు సంతానముగా పిలువబడ్డాడు కానీ, నో, 1వ అధ్యాయం, రైట్, శరీరమును బట్టి దావీదు సంతానముగా పిలువబడ్డాడు కానీ మృతుల పునరుద్ధానుడై లేచినందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడు అని అంటాడు. యేసుక్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు కానీ మృతుల పునరుద్ధానుడై లేచిన దానిని బట్టి దేవుని కుమారుడు అని తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు ఆయనకు మృతుల పునరుద్ధానం కలిగింది? వాక్యంలో చూస్తాం కదా, పరిశుద్ధమైన ఆత్మను బట్టి తండ్రి ఎదుట నిలిచి, తండ్రి, నా ఆత్మను పరిశుద్ధమైన ఆత్మగా కాపాడుకున్నాను, ఇదిగో నీ కుమారుణ్ణి నన్ను అంగీకరించు, పరిశుద్ధమైన ఆత్మతో నీ ఎదుట నిలవబడ్డాను, ఈ ప్రత్యక్షత చూడు అని ఈ పన యాజకుని ఎదుట అల్లాడినట్లుగా పరలోకపు తండ్రి ఎదుట నిలవబడి దావీదు సంతానములో పుట్టిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడని ప్రభావముతో నిరూపించబడ్డాడు, తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్టు ద్వారా. క్రైస్తవ సంఘమా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో తన్ను తాను అలా ప్రత్యక్షపరుచుకునేవాడిగా ఉండునుగాక.